హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ లైక్ శాంతి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఇక్కడ దోసకాయ బంగాళదుంప కూర వండుతున్నాను మధ్యాహ్నం లంచ్ కోసం. అలాగే కొబ్బరి మామిడికాయ పచ్చడి కూడా చేస్తున్నానండి. దోసకాయ కూర చాలా మంది ఇష్టంగా తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా పొటాటో కానీ ములక్కాయ కానీ వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఫస్ట్ మామిడికాయలండి ఇవి బంగినపల్లి కాయలు. మనమైతే పులుపు కాయలతోటి పచ్చడి చేసుకుందాం. ఈ పచ్చడి కోసం ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడుగుతానండి. కడిగిన తర్వాత తుడిచి అప్పుడు ముక్కలు కట్ చేస్తాను. ఇక్కడ పచ్చడి కోసం కొబ్బరి ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రెండింటికి తగ్గట్టుగా ఈ మామిడికాయల పులుపును బట్టి మనం ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10-12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దాన్ని కొంచెం నూనె వేసి వేయించేసుకుందాం. ఏదైనా వంట చూసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుందండి. చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి చూడండి, చాలా సింపుల్. ఎండుమిర్చి ఒక్కటే వేయించుకుంటాం అంతే. జస్ట్ ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. మామిడికాయ కొబ్బరికాయ రెండు కూడా మనం ఏం వేయించుకోకుండానే వండుకుంటాం కదా, ఇంత ఈజీగా అయిపోద్ది. అంటే లేడీస్ ఇంట్లో ఉండని వాళ్ళు, బయట జాబ్కి వెళ్ళే వాళ్ళు, బిజినెస్ చూసుకునే వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఏదైనా హాలిడే వచ్చినప్పుడైనా సరే కొంచెం ఓపికగా చేసుకున్నారంటే, ఇప్పుడు నేను చేసే ఈ పచ్చడి మనం శుభ్రంగా చేసుకుంటే, ఆయిల్ చక్కగా వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకొని చేసుకుంటే మీకు నెల రోజులైనా పాడవకుండా ఉంటుందండి. నాకు ఇప్పుడు నెల రోజులు ఉండదు, చేసిన ఒక వారానికే అయిపోద్ది. సో నెల రోజులు ఉంచుకోవాలన్నా సరే మీరు ఇదే ప్రాసెస్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఈ పచ్చళ్ళ కోసం చాలా పెద్ద ఇష్యూ నడిచింది కదండి. ఎవరి ప్రాబ్లం వాళ్ళదనుకోండి, వాళ్ళకి అవసరమయ్యే పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు, ఓకే. కానీ కొంచెం ఓపిక్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అసలు బయట కొనుక్కోవాల్సిన పని కూడా లేదు. అలానే ఈ పచ్చళ్ళు అమ్మే వాళ్ళ వ్యాపారం పాడు చేయాలని కాదు, వాళ్ళకు కూడా వ్యాపారం కాబట్టి మనం అలా చెప్పకూడదు. కానీ అవసరం ఉన్నవాళ్ళు, ఇంకా అవకాశం లేదు చేసుకోవడానికి, మాకు ఓపిక లేదు తీరిక లేదు అనుకున్న వాళ్ళు తెప్పించుకోవచ్చు. కానీ కొంచెం టైం ఉన్నవాళ్ళు ఇలా ఇంట్లో ఈజీగా ఏ పచ్చడైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ. ఇప్పుడు యూట్యూబ్లో అన్ని వంటలు చూపిస్తున్నారు కదా, అందులో చూసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు నేను చేసేది మన అమ్మమ్మ వాళ్ళు అందరూ చేసే వంటలే. నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా చాలా న్యాచురల్గా ఉన్నవి నేను చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసారు కదా, ఎండుమిర్చి వేగిన తర్వాత నేను జార్లో వేసేసుకున్నాను. అలాగే కొబ్బరి ముక్కలు వేసేసుకుంటున్నాను ఫస్ట్. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ముందు ఇవి గ్రైండ్ చేసేసుకుందాం. దానిలో తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇంతకుముందు కూడా కొబ్బరి మామిడికాయ పచ్చడి పెట్టాను, కానీ అప్పుడు పచ్చిమిర్చితో చేశాను. అది కూడా చాలా బాగుంటుంది. అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇంచుమించుగా ప్రాసెస్ ఇలాగే ఉంటుంది అనుకోండి. ఇది మాత్రం ఎండుమిర్చితో చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉన్న టేస్ట్ అసలు బాగోదు. ఇలా చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోస్ట్ చేశారంటే పేస్ట్లా అయిపోద్ది. నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు, ఇలాగే గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఏం చేయాలంటే మొత్తం పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మళ్ళీ మనం మామిడికాయ ముక్కలు వేసేసామనుకోండి, మొత్తం పేస్ట్ అయిపోద్ది. అప్పుడు అసలు మనకి బాగోదు, చూడడానికి బాగోదు, తినడానికి కూడా టేస్ట్ ఏంటోలా ఉంటుంది అనమాట. అందుకని ఇలా కచ్చబిచ్చగా చేసుకున్న దాన్ని పక్కకు తీసేసుకొని అప్పుడు మనం మామిడికాయ ముక్కలు గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, యాస్టీజ్ ఇలాగే చేసుకోండి. మనకి ఆ పలుకుల్లా తగులుతూ ఉంటుంది అనమాట కొబ్బరి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇలా పక్కకు తీసేసుకున్నాను కదా, అదే మిక్సీ జార్లో ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. పులుపు మామిడికాయలు 2 తీసుకున్నానండి. చిన్న రసాలు కాదు, మామిడికాయల్లోనే పులుపు మామిడికాయలు అనమాట. ఇవి కూడా కాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయండి, అందుకే అన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ఈ మామిడికాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఉన్నట్టు, పూర్తిగా నలగకుండా ఉన్నట్టు చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. రోట్లో అనుకోండి ఇవి పూర్తిగా పేస్ట్ అవ్వవు, చక్కగా అప్పుడప్పుడు మధ్యలో తగులుతూ ఉంటాయి. మనం అన్నం తినేటప్పుడు చిన్న చిన్న ముక్కల్లా తగులుతూ ఉంటాయి. ఇప్పుడు మిక్సీలో కదా, జస్ట్ అలా అన్నానంతే, గ్రైండ్ అయిపోయింది. కొబ్బరి మనం మెత్తగా పేస్ట్లా చేసుకోలేదు కాబట్టి సరిపోతుంది. ఈ రెండింటిని మళ్ళీ గ్రైండ్ చేయొచ్చు, లేదంటే ఇలాగే తాలింపు పెట్టేసుకోవచ్చండి. నేను ఒకసారి కలుపుతున్నాను మొత్తాన్ని కలిసేలాగా, అప్పుడే మనకి కొబ్బరి మామిడికాయ బాగా కలుస్తుందనమాట. అలాగే ఉప్పు కూడా ఇప్పుడే చూసేసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి కొంచెం పలుకుగా ఉంది కాబట్టి నేను జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేస్తున్నాను అంతే. ఈ పచ్చడి ఎలా ఉంటేనే టేస్ట్ అండి, మెత్తగా అవ్వకూడదు. పచ్చడి రెడీ అయిపోయింది కదా, తాలింపు వేసేసుకుందాం. మనకి పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. పప్పు నూనెతో కూడా తాలింపు వేసుకోవచ్చు.
నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే వాడాను. మనకి ఇటు ఆంధ్ర, మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ అయితే మామిడికాయల సీజన్ వచ్చిందంటే మనకు అసలు చాలా మామిడికాయలు దొరుకుతాయి. అందువల్ల మనకి ఇటువైపు వాళ్ళందరూ మామిడికాయలు రాగానే పప్పు మామిడికాయ, మామిడికాయ పచ్చడి, కొబ్బరి మామిడికాయ పచ్చడి, ఇంకా అన్నిట్లోనూ మామిడికాయ ఉంటుంది కంపల్సరీ. మామిడికాయ పులిహోర కూడా చాలా బాగుంటుంది, అది కూడా చేసుకుందాం. నేను చూపిస్తాను అది కూడా మీకు. ఇలా తాలింపు చక్కగా వేగిన తర్వాత మనం చేసుకున్న పచ్చడి అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయ కాబట్టి ఒక్క 2 నిమిషాలు ఈ ఆయిల్లో, తాలింపులో మనం చక్కగా వేయించుకోవాలండి. ఆ పచ్చి వాసన పోతుందన్నమాట. మనకి అది వేగే కొద్దీ మంచి వాసన వస్తూ ఉంటుంది. అలా వేయించుకోకుండా పెట్టామంటే కొంచెం పచ్చివాసనలా అనిపిస్తూ ఉంటుంది. అందుకే కొంచెం దోరగా వేయించుకోవాలి, వెంటనే తీసేయకుండా. ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎక్కడ వాటర్ తగలకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. మామిడికాయలు కూడా కడిగి తుడుచుకున్న తర్వాతే ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో కూడా వేయించుకుంటున్నాం కాబట్టి వాటర్ ఉండదన్నమాట, అందుకని నిల్వ ఉంటుంది. మీలో ఎంతమంది ఈ పచ్చళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు? నేనైతే పచ్చడికి పిచ్చ ఫ్యాన్ అనమాట. చికెన్, మటన్ ఏదున్నా తినరండి, దీంతోనే అన్నం మొత్తం తినేస్తారు. ఇంకా రెడీ అయిపోయిందండి, బౌల్లోకి తీసేసుకుందాం. ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి పెట్టేశారండి, నేనైతే ఇంకా పెట్టలేదు. మన ఛానల్లో పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో నేను వీడియో పెట్టాను చూడండి. ఎప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా పెట్టేస్తారు. మీకు పచ్చడి రాదు అని ఇంకెవ్వరూ అనరు అనమాట. పక్కా కొలతలతో పెట్టాను, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా, మనం ఇంకా ఫుల్ బిజీ అయిపోతాం పచ్చళ్ళు పట్టుకోవడంలో. కొంతమందికి రసం కాయలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. రండి, మన పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది, చూపిస్తాను. కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. సో ఒకసారి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, చూద్దాం. ఒకసారి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం అంత నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా, టేస్ట్ నేను మాటల్లో చెప్పలేను. మీరు చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయాల్సిందే. నాకు ఇది చూస్తుంటే కోవేశ్వరరావు గారి డైలాగ్ గుర్తొచ్చిందండి. వేడి వేడి అన్నంలో అంత ఆవకాయ వేసుకొని తింటే అని చెప్తారు కదా ఆవిడ. సో నాకు ఆ డైలాగ్ గుర్తొచ్చింది. మీరు ఖచ్చితంగా తినండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి చేసుకొని నెయ్యి వేసుకొని తిని ఖచ్చితంగా నాకు కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో, మర్చిపోవద్దు. ఫస్ట్ ముద్ద మీకు తెలుసు కదా, నేను తిన్నాను. మన కాకమ్మ తీసిన తర్వాత అప్పుడు నేను తింటా. స్మెల్ అయితే అదిరిపోతుంది. నిజంగా అద్భుతం. ఎప్పుడు తినకపోతే మాత్రం ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్ది టేస్ట్. ఎందుకంటే మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ పచ్చడికి వచ్చేటప్పటికి పని తక్కువ, టేస్ట్ ఎక్కువ. ఎందుకంటే ఎండుమిర్చి ఒక్కటి మీరు వేయించుకుంటే చాలు. చక్కగా ఎండుమిర్చి దోరగా వేయించేసుకొని, పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయ కాబట్టి ఈజీగా అయిపోద్ది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా నిల్వ ఉంటుంది. దాన్ని మీరు గ్లాస్ జార్లో తీసుకున్నారనుకో చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కాబట్టి గ్లాస్ జార్లో పెట్టేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, అంతే. ఇంకా మీ ఇంట్లో వాళ్ళైతే అసలు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నా ఫ్యామిలీలో ఒకరైపోవాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.